తిరిగి రాని లోకాలకు వెళ్లిన కూతురిపై ప్రేమతో సమాజ సేవకు నడుము బిగించాడు ఈదా సాముల్ రెడ్డి. కనిపించే ప్రతి ఒక్కరిని ప్రేమించే గుణమున్న ఈదా స్పందన ప్రేమలో విఫలమై తను చాలించింది. కానీ తండ్రి ప్రేమ నుండి మాత్రం దూరం కాలేకపోతుంది. ప్రతి క్షణం ఆమె ధ్యాసలోనే కాలం వెల్లదీస్తున్నాడు ఈదా సాముల్ రెడ్డి. స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు సమాజంలో పెరిగిపోతున్నటువంటి నిరాశ నిస్పృహాలు, ఆత్మహత్య ఆలోచన సరళలను మార్చుకోవడానికి, యువతను చైతన్యవంతం చేయడానికి అనేక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్. స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్థాపించడానికి స్ఫూర్తినిచ్చి ఈ లోకం విడిచిన స్పందన ఈదా పుట్టినరోజు సందర్భంగా ప్రింట్ మీడియా సిబ్బందికి, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి 15 రకాల నిత్యావసర వస్తువులను ఈ కోవిడ్-19 లాక్డౌన్ సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత చేతుల మీదుగా అందజేయడమైనది. ఈ సందర్భంగా స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్టేట్ ట్రెజరర్ సత్య శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ, స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ ఈదా సాముల్ రెడ్డి ఒక్కగానొక్క కూతురు ప్రేమలో విఫలమై ఈ లోకం విడిచిన ఈదా స్పందన పేరు మీదుగా అనేక అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ వారిని సరైన మార్గంలో నడిపిస్తూ కొంతమందికి సహాయం చేయడం కూడా జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ సాంబశివరావు మాట్లాడుతూ, ఈదా స్పందన పేరు మీదుగా పుట్టినరోజు సందర్భంగా ఈ సంవత్సరం కొంతమంది ఆడపిల్లలకు కూడా వారి యొక్క చదువులో వారి యొక్క భవిష్యత్ కోసం సహాయపడనున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అంజిరెడ్డి, సెక్రటరీ మీరావలి, కమిటీ మెంబర్ చిరంజీవి, శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, రవిశంకర్ పాల్గొన్నారు. స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ని స్టార్ట్ చేసిన ఉద్దేశం, ఆల్రెడీ ఇప్పటికే మేము చాలా కాలేజెస్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ జీవితం యొక్క అవగాహనకు సంబంధించిన విషయాల మీద ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటి ద్వారా ఇప్పటికే చాలా మంచి ఫలితాలు రావడం, ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో మనం వెలుగులు నింపాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఎంతోమందికి ఫ్యూచర్లో హెల్ప్ చేసే విధంగా, అదేవిధంగా ఎస్పెషల్లీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, వారిలో కూడా కొంతమందికి మా ఫౌండేషన్ ద్వారా ఒక చిన్న తోడ్పాటుని ఈ రోజున మన గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇవ్వటం మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. అదేవిధంగా ఇప్పటికీ ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో గుంటూరు నగరంలో పూర్తి వార్తల సమాహారాన్ని ఎప్పటికప్పుడు మీరు అందజేస్తున్నందుకు ప్రత్యేకించి మీకు మీడియా మిత్రులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఫౌండేషన్ ద్వారా ఫ్యూచర్లో ఎంతోమంది పేద విద్యార్థులు కానీ, వారి వైవాహిక జీవితాలు ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మా ఫౌండేషన్ ద్వారా వాళ్ళందరికీ తప్పకుండా హెల్ప్ చేయగలమని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జర్నలిస్టులకు నిత్యావసరాలు, అదేవిధంగా మాస్కులు, శానిటైజర్స్ ఇవ్వడం జరిగింది. మరి ఆ పాప స్పందన జ్ఞాపకార్థం ఈ ఫౌండేషన్ స్థాపించి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ, మరి ఎవరైతే మోసాల బారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఆడపిల్లలకు అవగాహన కల్పిస్తూ, ఎవరు కూడా మోసపోకూడదు, అందరూ కూడా అవగాహన పెంచుకోవాలి, చక్కగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తు ఉండాలి అని చెప్పేసి ఫౌండేషన్ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ, దాంతోపాటుగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ, మరి వాళ్ళ పాప యొక్క స్మృతులు చెదిరిపోకుండా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునేలాగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఫౌండేషన్ వారిని ముందుగా అభినందిస్తూ ఉన్నాం. మరి ఈ కరోనా సమయంలో ప్రజలు నిత్యావసరాలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా జర్నలిస్టులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ వారి యొక్క సేవలు నిరంతరం అందిస్తున్నటువంటి వారికి సహాయం చేయాలి అని చెప్పేసి మంచి మనసుతో ముందుకు రావడానికి వాళ్లకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మనం చూస్తూ ఉన్నాము, ప్రస్తుతానికి కరోనా లాక్డౌన్ ఇంకా ఎత్తివేయలేదు. మనం ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరమైతే ఇంకా ఉంది. ప్రతి ఒక్కరం జాగ్రత్తగా ఉండాలి, స్వీయ నియంత్రణ పాటించుకోవాలి, మాస్కులు ధరించడం, శానిటైజర్స్ వాడడం ఇవేవి కూడా మర్చిపోవద్దు. కాకుంటే ప్రతి ఒక్కరం ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు కాబట్టి దానివల్ల లాక్డౌన్ వల్ల పూర్తి స్థాయిలో లాక్డౌన్లో ఉండడం వల్ల మనం మన యొక్క దినచర్యల్లోకి రావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి కొంత సడలింపులు ఇస్తున్నప్పటికీ కూడా దీని యొక్క ముప్పు పూర్తిగా తప్పిపోలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నాం.
అంతేకాకుండా మరి ఎవరైతే ఈ ఫౌండేషన్ యొక్క స్థాపించి దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఏదైతే ఉందో దానికి కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ శామ్యూల్ రెడ్డి గారు, ఈ అంజిరెడ్డి గారు వీరందరూ కూడా ఈ ఫౌండేషన్ స్థాపించి ఈ కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. మరి వారి యొక్క సేవల ద్వారా చాలామందికి మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆ పాప యొక్క ఆత్మ శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా కొన్ని చిన్న సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సుగుణ గ్రూప్ చైర్మన్ గీతా శామ్యూల్ రెడ్డి గారి ఏకైక కుమార్తె ఒక ప్రేమ వైఫల్యం చెందటం మూలాన మరి మన లోకం విడిచి వెళ్ళిపోవడం జరిగింది. వారికి తన కుమార్తెలాగా మరొక ఎవరికి ఇలాంటి దుస్థితి జరగకూడదని, ఏ తల్లిదండ్రులకు కూడా కడుపు శోకం మిగల్చకూడదని మరి డాక్టర్ ఈదా శామ్యూల్ రెడ్డి గారు ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ని స్టార్ట్ చేశారు. తర్వాత జనవరి 2వ తారీఖు ఈ పాప చనిపోవడం జరిగింది. జనవరి 28వ తారీఖున మరి గౌరవ హోమ్ మినిస్టర్ శ్రీమతి మేకతోటి సుచరిత గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మన ఈ లాక్డౌన్ టైంలో చాలామంది మరి నిత్యావసరాలకు ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ టైంలో మన పాప జన్మదినం పేరిట ఈ యొక్క నిత్యావసరాలు 17 రకాల నిత్యావసరాలు ఒక 70 మంది మన ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి మిత్రులందరికీ కూడా అందించాలనే ఒక సత్సంకల్పంతో ఈ ఫౌండేషన్ ద్వారా వారికి నిత్యావసరాలు మరి గౌరవ డాక్టర్ మరి మేకతోటి సుచరిత గారి చేతుల మీదుగా అందించడం జరిగిందండి. అట్లాగే ఆ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 15,000 మంది విద్యార్థులకు మరి అవగాహన కల్పించడం, తద్వారా వారు ఏదో వైఫల్యం చెంది ప్రేమల్లో కానీ మరి కుటుంబ పరిస్థితుల్లో కానీ వారు ఏదో ఈ లోకం నుంచి ఇడిచిపోదాం అనుకున్న టైంలో కూడా ఈ ఫౌండేషన్ ద్వారా చాలామందిని మేము రక్షించగలిగాము, సత్ఫలితాలు సాధించగలిగామని సగౌరవంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ సంవత్సరం ఒక 10 నుంచి 15 మంది విద్యార్థులకు వారి చదువులో కానీ తర్వాత వారి వైవాహిక జీవితాల్లో కానీ ప్రోత్సాహం అందించే నిమిత్తం మన ఫౌండేషన్ అండగా నిలవబోతుందని తెలియజేస్తున్నాం. స్పందన ఈదా ఆత్మశాంతి చేకూరాలని, తన తండ్రి చేసే సమాజ సేవా కార్యక్రమాలు పైనుండి చూసి ఆయనను ముందుకు నడిపించేలా ఆయన ఆలోచనలు ప్రోత్సహించాలని ప్రార్థిస్తూ, ఏ లోకంలో ఉన్నా ప్రతి సంవత్సరం ఆమె పుట్టినరోజు 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని కోరుకుందాం. మరొకసారి స్పందన ఈదాకు నివాళులర్పిస్తూ సెలవు. ఇది V3 న్యూస్ స్పెషల్ ఫోకస్. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం.